ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారా? మహావీరుడి కథ చెప్తాం. కోసల రాజ్యానికి కీర్తిచంద్రుడు అని ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి లేక లేక ఒక కుమార్తె పద్మావతి. పిల్ల బహు అందగత్తె. ఈ 14 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ పెళ్లి ఏ సంవత్సరం చేయాలి అటా ఇటా ఇటా ఆలోచించి మొత్తానికి 18వ ఏడు వచ్చాక అమ్మాయికి పెళ్లి చేద్దాము, స్వయంవరం చాటిద్దామా, ఏం చేద్దాము అని జాతకాలు చూస్తున్నారు. ఓకే, జాతకాలు చూపించుకుని ముందు ఈ అమ్మాయికి సమయం ఎప్పుడు ఏమిటో అవి చూస్తారుగా. అయితే ఏమైంది, ఈ జాతకాలు రకరకాల గురువుగారులు వాళ్ళు వీళ్ళు చేయి చూసేవాళ్ళు, హస్త సాముద్రికదారులు వీళ్ళు చాలామంది వస్తారు. ఈ వ్యవహారం సాగుతుండగానే ఉన్నట్టుండి ఒకనాడు యువరాణి మాయమైపోయింది. పద్మావతి లేదు. పడుకున్నది పడుకున్నట్టుగా మంచాలు గించాలన్నీ అలాగే ఉన్నాయి, అమ్మాయి లేదు. ఏం చేయాలో తెలియలే. ఎలా వెళ్ళిపోతుంది? ఏ తలుపు గడియ తీసినట్టుగా కూడా లేదు. పోనీ అమ్మాయి బయటికి వెళ్తే అనంతరం అదే వెళ్ళిపోతే గడియలు తీసి ఉండాలి. అంతేగా. సహాయం చేశారు ఎవరైనా ఆ చెలికత్తులు అనుకుంటే అందరూ మంచి గాఢ నిద్రలోనే ఉన్నారు. తెల్లవారేసరికి మాయమైపోయింది. సరే వీళ్ళు ఏమనుకున్నారు, అంజనం వేయించాలి, ఆ పిల్ల ఎక్కడుందో బాగా వెతికారు. చుట్టుపక్కలంతా తోటలు దొడ్లు వెతికారు. ఏదైనా రాక్షస మాయ జరిగిందేమోనన్న అనుమానంతో అంజనం వేయించడానికి కూర్చున్నారు. కూర్చుంటే ఒక అంజనం వేసే పంచాంగకర్త అనకూడదులే, ఒక గురువుగారు ఉన్నారు వీళ్ళ దగ్గర. ఆయన అంజనం వేసి చూశాడు. చూసి అమ్మాయి జీవించే ఉంది, ఈమెని ఒక బ్రహ్మరాక్షసుడు ఎత్తుకుపోయాడు. 3 నెలల్లో ఈ అమ్మాయికి బ్రహ్మరాక్షసుడితోటి వివాహం కాబోతోంది. వివాహం చేసుకోవటానికి తీసుకుపోయాడు వాడెవడో. 3 months ఉంది పెళ్ళికి. 3 నెలల్లో వివాహం చేసుకుంటాడు. అయిపోయింది. అప్పుడు మళ్ళీ అంజనం, ఆ రాక్షసుడికి మరణం ఉందా, ఈ పెళ్లి తప్పుతుంటే అవేమీ తెలియలే. మళ్ళీ వేయటానికి అంజనం వేసిన తర్వాత మళ్ళీ 15 రోజుల దాకా అంజనం వేయటానికి వీల్లేదు, దాని పద్ధతి అది. వీళ్ళకి ఏం చేయాలో తెలియలే. అయితే ఒక మంత్రి గారు అన్నారు, దాందే ఉంది మహాప్రభు, మన రాజ్యం నిండా సాహసవంతులే బోళ్ళంతమంది, సాహసికులు చాలామంది ఉన్నారు. శౌర్య ప్రతాపాలకి కోసల రాజ్యం పెట్టింది పేరు. ఓకే, సైన్యం చాలా పెద్దది మంది. చాటింపేయిద్దాం. ఎవరైతే రాజకుమార్తెని బ్రహ్మరాక్షసుడి నుంచి రక్షిస్తారో వాడికిచ్చి వివాహం చేస్తాము రాజకుమార్తెని. ఒకతే పిల్ల కాబట్టి ఆటోమేటిక్గా రాజ్యం బాగుందిగా. బాగుంది. ఈ చాటింపేశారు. చాటింపేస్తే చాలామంది మేం చేస్తామని రకరకాల జాతుల వాళ్ళు, ఏ జాతి వాడైనా వివాహం తప్పకుండా చేస్తానని రాజుగారు ప్రతిజ్ఞ చేశాడు. ఏ జాతి వాడికైనా చేస్తానంటే చిన్న పెద్ద సైనికులు, సైన్యాధికారులు, దండనాయకులు, చిన్న చిన్న గణాధ్యక్షులు, సామంతులు, వాళ్ళకి చిన్న దుర్గాధిపతులు అందరూ తయారయ్యారు. ఈ బ్రహ్మరాక్షసుడు ఎక్కడున్నాడు అనేది కూడా మళ్ళీ 15 రోజుల్లో వీళ్ళకి తెలిసిపోయింది. ఆ రాక్షసుడు ఫలానా చోట ఉన్నాడు. అయితే ఇప్పుడు రాక్షసు సంహారం చేసి పిల్లని తేవాలి. అయితే రాక్షస సంహారం చేయటానికి గుంపంతా వెళ్ళేసరికల్లా వీళ్ళకి ఒకడు అడ్డం పడ్డాడు. ఏ అడవిలో, ఏ వింధ్యాటవిలో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని వీళ్ళు తెలుసుకున్నారో ఆ వింధ్యాటవి ముఖద్వారం దగ్గరే మహావీరుడు అనేవాడు ఒకడు కాచి కూర్చున్నాడు. వచ్చిన ప్రతి వాళ్ళని నాతో యుద్ధం చేయండి, తర్వాత రాక్షసుడితో చేద్దురుగాని అంటాడు. వాడి చేతిలో ఓడిపోయి తిరిగి వచ్చేస్తున్నారు. వాడేం చంపట్లా ఎవరిని. నువ్వు నన్నే చేయలేదు, బ్రహ్మరాక్షసుడు నువ్వేం చేస్తావు పోపో అంటాడు. ఇక రోజులు గడుస్తున్నాయి. ఈ కౌశాంబి నుంచి, ఈ కోసల రాజ్యం నుంచి గుంపులుగా వెళ్ళటము, ప్రతివాడు వాడితో ద్వంద్వ యుద్ధం చేయటం, వాడి చేతిలో ఓడిపోవటం, తలకాయ దించుకుని మా వల్ల ఏమవుతుందని వచ్చేస్తున్నారు. రోజులు గడిచే కొందికి ఆ రాక్షసుడు అమ్మాయిని వివాహం చేసుకునే దినాలు దగ్గరకు వచ్చేస్తాయి కదా. ఈ రాజుకి వాళ్ళకి అర్థం కాల. తమ సైన్యాధ్యక్షుడిని పంపించినా వాడు చితకొట్టి పంపేశాడు వెనక్కి. దండనాయకుడిని పంపిస్తే చితకొట్టి పంపేశాడు. తీరా వీళ్ళు తెలుసుకున్నారు ఏమిటి, ఈ ఎవడైతే పర్టికులర్ ఇక్కడ నుంచున్నాడో ఈ మహావీరుడు అనేవాడు ఎవడో కాదు, వాడు కోసల రాజ్య పౌరుడే. వాళ్ళ నాన్న పూర్వం మహారాజ భక్తుడిగా పేరు పొందినటువంటి ఒక దండనాయకుడుగా పనిచేశాడు. అయితే ఆ దండనాయకుడు ఒక యుద్ధంలో మరణించాడు. ఓకే, ఏదో ప్రాబ్లం అయ్యి మరణించాడు. ఈ అబ్బాయి చాలా కాలం ఎక్కడికో పోయి విద్యలు నేర్చుకొచ్చాడు. ఇప్పుడు వాడు ఇక్కడ పొంచి కూర్చున్నాడు. రాజుగారికి ఏం చేయాలో అర్థం కాల. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఎక్కడుందో వెతుక్కున్నారు. ఆవిడ కోసల రాజ్యంలోనే ఉంది. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మీ వాడు రాజద్రోహిగా ప్రవర్తిస్తున్నాడు, రాజకుమార్తెను తేవడానికి వెళ్ళిన వాళ్ళందరినీ అడ్డుకుంటున్నాడు, వీడు సరైన వాడుగా ప్రవర్తించట్లేదు, నీ భర్త రాజభక్తుడు, చివరి ఏదో ఇబ్బంది అయ్యి అతను మరణించాడు, ఊరు పేరు లేకుండా పోయాడు,
వీడు కూడా అలాగే చేసేలాగా ఉన్నాడని రాజుగారు అనేసరికి ఆవిడ కాదు కాదు మహాప్రభు మావాడు మహారాజ భక్తుడు, మామూలు భక్తుడు కాదు, మహాభక్తుడు వాడు. అసలు రాజ్యానికి చెడుపు తెచ్చే అడ్డ పేరు తెచ్చే పని చెయ్యనే చెయ్యడు, అలాంటి వాడు కాదు. వాడికి పరమ రాజభక్తి, చాలా రాజభక్తి. వాడు ఇలా చేయటానికి ఏదో కారణం ఉండుంటుంది, ఏం కారణం ఉందో తెలీదు. వాడు అసలు నిజానికి అక్కడికి వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చి, అమ్మా నేను బ్రహ్మరాక్షసుని సంహరించదలుచుకున్నాను, నాకు ఆశీర్వాదం దీవించు అని దండం పెట్టి వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి నా భర్త వాడు చిన్నప్పుడే చనిపోయాడు, ఊరు పేరు లేకుండా పోయాడని, నీకు అలాంటి చావు రాకూడదని నేను ఎప్పుడు చెప్పేదాన్ని. దాంతో మావాడు, అమ్మ ఈ మరణం లేకుండా, అంటే ఊరు పేరు లేని మరణం లేకుండా ఎవరైనా నన్ను ఎదిరించేవాడు లేని వరాన్ని పొందుతాను నేనని నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. చిన్నప్పుడే 14 ఏళ్ల వయసులోనే వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలుగా వాడు ఎన్ని చోట్ల తిరిగి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. మహావీరుడు వాడు, పేరుకు తగ్గట్టే. పైగా రాజభక్తుడు. కోసల రాజ్యం అంటే మా పరమ ప్రీతి. వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు, నన్ను తీసుకెళ్ళలా, వాడు మళ్ళీ వెనక్కే వచ్చాడు. పైగా బ్రహ్మరాక్షసుని చంపుతానని దీవెనలు అడిగాడు నన్ను. అతను ఎందుకు ఇలా తిరగబడుతున్నాడో నాకు కూడా తెలియటం లేదండి. మా అబ్బాయి అలాంటి వాడు కాదని ఆవిడ ఏ ఒట్టు పడితే ఆ ఒట్టేసి. రాజు మంత్రి ఏమన్నారు, మరి ఏదో మతలబు ఉంది ఇక్కడ, ఏమిటి ఉంది ఇక్కడ చూద్దాం అనుకున్నారు. సరే వీళ్ళేమనుకున్నారంటే, సైనికులు మామూలు వేషాలు వేసుకెళ్తే రండి నా మీద కత్తి యుద్ధానికి అంటాడు వాడు. అలా కాదని ఒక రైతు కూలి వేషం వేసుకుని, రైతుల వేషాలు వేసుకుని రాజుగారు మంత్రి గారు అక్కడికి పోయారు. మహావీరుని చూస్తే ఆశ్చర్యపోయారు. వాడు మంచి చువ్వలా ఉన్నాడు, అసలు కత్తిడాలు చేస్తే వాడు త్రిపురాంతకుడు లాగా కనపడుతున్నాడు. మంచి అంటే ఏదో దుష్టబుద్ధి అలాంటివి ఉన్నవాడిలాగా లేడు. చాలా ప్రశాంతమైన వదనము, చాలా క్లారిటీ ఉన్న మొహం వాడిది. వీళ్ళకి అర్థం కాల. వీళ్ళు అక్కడ ఉండగానే ఒక గుంపు వచ్చింది, దండనాయకుల గుంపు. వాళ్ళందరినీ చితకొట్టి పంపేశాడు. నన్ను ఓడించి లోపలికి వెళ్ళండి వింధ్యాటవిలోకి అంటాడు. సరే అడిగారు వీళ్ళు, నాయన ఏమిటో నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఏం చేస్తున్నావంటే, మరి కోసల రాజ్యం తాలూకు వీళ్ళందరివి ప్రతాపాలు గమనిస్తున్నానండి అన్నాడు. గమనిస్తావు సరే, గమనించడం ఎందుకంటే అది కాదండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానా, వీళ్ళందరూ వచ్చారు, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, వీళ్ళు నన్నే మానవుణ్ణి జయించలేకపోతే బ్రహ్మరాక్షసుని ఎలా జయిస్తారు? ఎవడైనా నన్ను ఒకడు కొట్టి బ్రహ్మరాక్షసుని జయిస్తారేమోనని చూస్తున్నా, వీళ్ళు నా దగ్గరే ఓడిపోతున్నారు, అందుకని పంపించేస్తున్నాను అన్నాడు. అనేసరికల్లా ఈ మంత్రి గారు అన్నాడు, మరి అలాగైతే నీకు అంత ప్రతాపశాలి అయితే నువ్వే వెళ్ళి మా బ్రహ్మరాక్షసుని చంపచ్చు కదటోయ్ అని అడిగారు. అడిగితే ఎందుకు చంపకూడదండి, లక్షణంగా చంపచ్చు, నేను చంపడానికి రాజుగారు అడ్డం పడుతున్నాడండి అన్నాడు. వాళ్ళకి అర్థం కాదు, రాజు అడ్డం పట్టం ఏమిటి, రాజు చక్కగా పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు కాదు అన్నాడు కదా. అదే కదండి సమస్య, నా సమస్య అదే అనేసరికి వీళ్ళకి అర్థం కాలేదు. ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి, నువ్వెందుకు చంపవు బ్రహ్మరాక్షసుడు అంటే, ఆయనేమో పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడండి, నాకు ఆ పిల్ల వద్దు, అందుకని ఇక్కడ వేచి ఉండి వీళ్ళందరూ చచ్చిపోవటం ఎందుకు, ఎవడు నన్ను జయించగలడో వాడు బ్రహ్మరాక్షసుడిని కూడా జయించగలడు, ఎందుకంటే నేను ఒక ముని వల్ల వరం పొందాను, నన్ను ఎవ్వరూ ఎదిరించలేరని, నన్ను ఎదిరించగలిగిన వాడే వాడిని చంపగలుగుతాడు. అసలు ఏమిటి, ఎందుకు పెళ్లి చేసుకోవు నువ్వంటే, నేను ముని దగ్గర వరం పొందానండి, ఒక 10 సంవత్సరాలు వీరోచిత విద్యలు నేర్చుకున్నా, ఒక మునిగారిని ఒక విపత్కర పరిస్థితిలో రక్షించాను, ఆయన అబ్బాయి నువ్వు ఎవరినైనా ఎదిరించగలవు, నిన్ను ఎదిరించే మానవుడు లేడు లోకంలో, నీకు అంత శక్తి ఇస్తున్నామన్నాడు. అయితే నువ్వు మానవాతీత శక్తిని కూడా నువ్వు జయించగలవు, కానీ నువ్వేదైనా మానవాతీత శక్తిని అంటే ఈ బ్రహ్మరాక్షసులు, పిచ్చచ్చాలు, దయ్యాలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఉన్నారు కదా, అవును, వాళ్ళని ఎవరినైనా నువ్వు జయించాలంటే నీ తల్లి దీవెన అవసరం. నువ్వు 10 సంవత్సరాలుగా మీ అమ్మ చేత అన్నం తింటలా, నువ్వు బయట ఉన్నావు, మానవుడికి ప్రధాన రక్ష వాడి తల్లి దీవెన. కాబట్టి నువ్వు ఎవరినైనా మానవాతీత శక్తిని చంపాలంటే, ఎదిరించాలంటే మీ తల్లి దీవెన కాళ్ళకి దండం పెట్టి వీడిని జయించటానికి నాకు అనుజ్ఞివ్వు, దీవెనివ్వు అని మీ అమ్మతోటి అనిపించుకుని అప్పుడు వెళ్తే నువ్వు రాక్షసులను కూడా జయించగలవని చెప్పారు. నేను ఆ వరం పొంది తిరిగి వస్తూ ఉండగా ఒక దొంగల గుంపు ఎదురైంది. ఆ దొంగలు ఒక పల్లెటూరులో ఒక చంద్రిక అనే మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక పిల్లని చూసి ఆ దొంగల నాయకుడు ఆ పిల్లని మోహించాడు. ఆడ పెళ్లిలో కొలగొట్టారు, ఓ పెళ్లిని కొల్లగొట్టడానికి వెళ్ళారు దొంగలు, బందిపోట్లు అలాగే కదా వెళ్తారు, ఆ ఊళ్ళో పెళ్లి ఉందనగానే అంత పడిపోతుంది దండంతా.
పెళ్లిలో ఉన్న వాళ్ళందరినీ చావగొట్టి చెవులు మూసి అందరూ బంగారాలు పెట్టుకుంటారు పెళ్లిళ్లలో. సంపద ప్రదర్శన జరుగుతుంది. మొత్తం సంపద అంతా కొల్లగొట్టి ఆ పెళ్లి కూతురు అద్భుతంగా ఉన్న ఒక పల్లెటూరి పిల్ల చంద్రికని చూసి దాన్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని పెళ్లి చేసుకోవడానికి కన్యాదానం చేయడానికి వాళ్ళ అమ్మని నాన్నని కూడా తీసుకుని పెళ్లి చేయడానికి పురోహితుడిని కూడా తీసుకుని వెళ్తున్నారు. ఆ పిల్ల గోల్మని ఏడుస్తోంది వీడిని పెళ్లి చేసుకోవటానికి, ఆ దొంగ వెధవని. అక్కడి నుంచి వాళ్ళ అమ్మా నాన్న కూడా దుఃఖిస్తున్నారు. పురోహితుడి నెత్తి మీద చేతులు పెట్టుకుని ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఎదురుపడి వీళ్ళు ఏడుస్తున్నారో ఈయన ఈ కుర్రాడు మహావీరుడు తన శక్తిని పరీక్షించడానికి ఆ పెద్ద పెద్ద మంచి బ్రహ్మాండమైన పర్సనాలిటీస్ ఉన్న ఆ దొంగల దండుని ఎదుర్కొన్నాడు. చెప్తున్నాడు అనమాట, దొంగల దండులో ఉన్న 40 మందిని చావగొట్టి చెవులు మూసాను నేను. ఓకే. పారిపోయారు వాళ్ళంతా, సంపదంతా వదిలేశారు. అయితే ఏమైంది, వాళ్ళని వాళ్ళ ఇంట్లో దింపుదామనుకున్నాను. తల్లిదండ్రి పిల్ల పురోహితుడు ఉన్నారు కదా. అయితే తల్లిదండ్రి ఏమన్నారు, నాయన శుభ్రంగా పెళ్లి సంబంధం కుదిర్చాం, పెళ్లి కాస్త ఆగిపోయింది, ఇప్పుడు మేము మళ్ళీ వెనక్కి ఊరు వెళ్ళినా పెళ్లి కుదరదు. ఇంకా పెళ్లి ఆగిపోయిన పిల్లకి పెళ్లిళ్ళు కాబట్టి పాత రోజుల్లో జరిగేది కాదు. ఈ పిల్ల ఏదో దురదృష్టి జాతకురాలు అనుకుంటారు. ఈ వచ్చిన దొంగ వెధవుల పెళ్లి వాళ్ళని చావచిత కొట్టారు. పెళ్లి కొడుకు ఏ స్థితిలో ఉన్నాడో కూడా తెలియదు. వాళ్ళు చిచ్చి మీ సంబంధం మాకు వద్దనొచ్చు. మరి ఇప్పుడు మా పిల్ల బతుకు ఏమిటి? పెళ్లి జరగదు దీనికి. ఇంకా కన్యాదానం చేయటానికి మేమిద్దరం ఉన్నాం, అమ్మా నాన్న. పెళ్లి చేయడానికి పురోహితుడు ఉన్నాడు. పిల్ల సిద్ధంగా ఉంది. బాబాబు బంగారు కొండలా ఉన్నావు, మా పిల్లని పెళ్లి చేసుకో అన్నాడు. నేను కూడా ఇంటికెళ్ళినా పెళ్లి చేసుకోవాలి, పెళ్ళి ఎలాగూ తప్పదు, పిల్ల చూస్తే చక్కగా లక్షణంగా ఉంది, మా జాతే కదా అని ఆలోచించుకుని పెళ్లి చేసుకున్నానండి. అడవిలో చంద్రికను తీసుకుని మా అమ్మని కలవడానికి నేను ఇంటికి వస్తుంటే ఒక బ్రహ్మరాక్షసుడు ఎదురయ్యాడు. ఓహో, వాడే వీడు. ఓకే. ఆ బ్రహ్మరాక్షసుడు ఏం చేశాడు, నన్ను కొట్టి, చంద్రిక మహాద్భుత సౌందర్యవతి కాబట్టి ఈ పిల్ల నాకు నచ్చింది, ఇట్లా పల్లెటూరు పిల్లని ఒక పిల్లని చేసుకోవాలనుకుంటున్నాను, 3 నెలల తర్వాత నేను 8 మంది మానవ కాంతల్ని పెళ్లి చేసుకోబోతున్నా, అందులో ఇదొక కాంత అని ఆ చంద్రికను తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది, నేను ఎవరైనా నన్ను ఎదుర్కోలేరు, నేను మునివర ఉంది. కానీ వీడు మానవాతీత శక్తి. ఈ మానవాతీతుడిని జయించాలంటే నేను మా అమ్మ దీవెన పొందాలి. నేను బాగా 100 రామళ్ళ దూరంలో ఉన్నా, మా అమ్మ లేదు అక్కడ, నేనేం చేయను. అందుకని ఏం చేశారు, చంద్రికను వాడిని తీసుకెళ్ళిపోనిచ్చి, ఇంకా వాడు 3 నెలల సమయం చెప్పాడు కాబట్టి పరిగెత్తుకుంటూ ఊరొచ్చి మా అమ్మ దగ్గర దీవెనలు తీసుకున్నా చంద్రికను రక్షించుకోవటానికి. ఇంతలో ఏమైంది, ఈ వ్యవహారం వచ్చింది. ఓకే. ఈ వ్యవహారం వస్తే రాజుగారు ఏం చెప్పారు, ఎవరైతే బ్రహ్మరాక్షసుని సంహరిస్తారో వాడికి తన కూతుర్ని ఇస్తానని చెప్పారు. నేనేమో కోసల రాజ్య పౌరుణ్ణి, రాజాజ్ఞ శిరోధార్యం. ఓహో. ఇప్పుడు గనక నేను బ్రహ్మరాక్షసుని చంపానంటే నేను రాజకుమార్తెని పెళ్లి చేసుకోవాలి. నేను ఏకపత్ని వ్రతుడుగా ఉండదలుచుకున్నా. మా నాన్న, తాత, ముత్తాత అందరూ ఏకపత్ని వ్రతులే మా ఇంట్లో. నేను ఆ వ్రతం చెడగొట్టాలని అనుకోవటల్లా. చంద్రిక పైగా నా భార్య కొత్తగా ఇప్పుడే పెళ్ళయింది. నేను ఇప్పుడు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటే చంద్రిక అన్యాయం అయిపోతుంది, నా వ్రతం పోతుంది. అందుకని ఇక కోసల ప్రజల్లో ఎవరైనా సరే ఒకడు నాతో ధీటైన వాడు కనపడతాడేమో, వాణ్ణి ఈ బ్రహ్మరాక్షసుడి దగ్గరికి పంపిద్దామని వేచి ఉన్నా. రాజుగారు ఈ మాట చెప్పాడు కాబట్టి నేను చంపానంటే నేను దొరికిపోతాను, అందుకని నేను ఇక్కడే ఉన్నానంటే అప్పుడు రాజుగారు అన్నాడు, బాబు దాని దేవుంది నాయన, నువ్వు వాడిని చంపి మా పిల్లని మాకు అప్పచెప్పు, మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్న నియమం లేదు అంటే మీరు ఇది ప్రతిజ్ఞ చేయండి అన్నాడు. వెంటనే మళ్ళీ రాజుగారు ఊళ్ళో టంకేయించారు. ఎవరైతే బ్రహ్మరాక్షసుని చంపి రాజకుమార్తెని రక్షిస్తారో వాళ్ళ శౌర్య ప్రతాపాలకు మించి తగిన ఉచిత రీతిని గౌరవిస్తాము, రాజకుమార్తెని వివాహం చేసుకోవాలన్న నిర్బంధం లేదు అని మళ్ళీ ప్రకటన చేస్తే ఈ వీడు మహావీరుడు వెళ్ళి ఆ బ్రహ్మరాక్షసుడి దగ్గర 8 మంది ఆడపిల్లలు ఉన్నారు. అందులో ఒకటి రాజకుమార్తె, ఇంకోటి వీడి భార్య అయిన చంద్రిక, ఇంకా ఉన్నారు 6 ఆడపిల్లలు. ఎక్కడెక్కడి నుంచో తెచ్చాడు. రకరకాల రాజ్యాలకు పోయి వాళ్ళందరినీ వింధ్యాటవిలో దాచాడు. ఎవ్వరూ వాడిని ఎదుర్కోలేకపోయారు. వాడు అప్పుడే చెప్పాడు, నన్ను ఎదుర్కోగలిగితే వచ్చి వింధ్యాటవిలో ఎదుర్కోను. వీడు అందుకని వింధ్యాటవి ముఖంలో నుంచుని ఉన్నాడు అనమాట. లోపలికి వింధ్యాటవిలోకి వెళ్ళి ఆ బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కొని వాడిని చంపేసి, ఎందుకంటే వీడికి అమ్మ దీవెన లభించింది, 8 మంది ఆడపిల్లల్ని ఫ్రీ చేశాడు. తన భార్యను తను తెచ్చుకుని రాజకుమార్తెని సగౌరవంగా మహారాజు దగ్గర చేర్చాడు. మిగతా 6 పిల్లల్ని ఏ రాజ్యాల వాళ్ళనో కనుక్కుని రాజుగారే ఎవరిళ్ళకి వాళ్ళని, పెద్ద పిల్లలు కదా పెళ్ళిడి పిల్లలుగా, సగౌరవంగా ఆడపిల్లల్ని పంపించేశారు. రాజకుమార్తెకి తర్వాత కాలంలో వివాహం జరిగింది. ఈ మహావీరుణ్ణి సర్వసైన్యాధ్యక్షుడిని చేసి
తన దగ్గరే పెట్టుకున్నాడు రాజుగారు. అతన్ని ఎవరు ఎదిరించలేరు. రాజ్యం చల్లగా ఉంటుంది, ఏ సంక్షోభానైనా అతను ఎదుర్కోగలడు. కాబట్టి ఇలా చేసి ఈ మహావీరుడిని యొక్క ప్రతిజ్ఞని నిలబెట్టాడు రాజుగారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే చెయ్య.